నారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈరోజు ఎక్కడ చూసినా సరే ఈ రాష్ట్రంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో ఉన్నాయి, అందులో ఎన్నో ఉన్నాయి. అందరికీ సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఏదైతే ఉందో ఆ సమన్యాయాన్ని పాటిస్తూ ఎక్కడ ఎవరైతే ఎక్కువగా ఉన్నారో, సామాజికంగా ఉన్నారో వాళ్ళని ఎంపిక చేస్తూ ఇచ్చిన నేపథ్యం చరిత్రలో ఎప్పుడు జరగలేదే ఈసారి జరిగినట్టు. రాజ్యాధికారం చేతిలో ఉంటే కదా మేము ఏదైనా ఆ సంబంధిత కుల ఆ వర్గాలకి న్యాయం చేయగలరు అనేది విశ్వసించాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ అధికారం వాళ్ళ చేతికి ఇస్తేనే వాళ్ళు ఆ వర్గాలకు న్యాయం చేస్తారు, వాళ్ళతోనే చేయించాలనేది ఆయన గట్టిగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకు ఇంత పెద్ద ఎత్తున జరిగింది. తెలుగుదేశం పార్టీలో అదే చూడమండి, టికెట్లు ఇచ్చిన వాళ్ళు పోటీ చేస్తున్న అభ్యర్థులకు తీయండి లిస్టు, ఏ వర్గాలకు ఎన్ని ఇచ్చారని తీసుకోండి. మాదేవైతే ఎస్సీ బీసీ మైనార్టీ కలుపుకొని దగ్గర సుమారు 72% పైన ఇచ్చాము. ఎప్పుడేం జరిగింది అలాంటి? ఏ చెప్తాడు, నేను 30 సంవత్సరాలు రాజకీయాలు 7 చీఫ్ మినిస్టర్ 6 చీఫ్ మినిస్టర్ నేను మంత్రిగా చేశాను. అపోజిషన్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అనుకున్నాను, కానీ ఇటువంటి ప్రక్రియ ఇప్పుడు చూడలేదు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు కూడా సామాజిక సమీకరణ అంటే ఒక ఏదో ఎన్నికల కోసం మాటల కోసం ఉపయోగించుకున్నారు తప్ప, లబ్ధి కోసం చూశారు తప్ప వాళ్ళకి ప్రయోజనం ఇచ్చినట్టు ఎప్పుడు చూడలేదే. ఎక్కడ చూస్తే చెప్పనండి, ఏ వ్యక్తినైనా నా ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పనండి చూసామని. మరి మేము చూసాం కాబట్టి ఆ వర్గాలు వచ్చి ఆటోమేటిక్గా ఎందమ్మంటే అందమ్మా చేసాం కాబట్టి అంత ధైర్యంగా అందుకే అదే ధైర్యంగా ప్రజలు వచ్చి ముందు వచ్చారు, ఉవ్వెత్తులు వచ్చారు. పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి కూడా కూటమే వస్తుందని చెప్పేసి బయట కూడా విస్తృతంగా ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా అదే భావిస్తున్నారని చెప్పేసి ఎవరన్నారు? చంద్రబాబు నాయుడు అన్నాడు. చంద్రబాబు నాలుగు ఓడిపోతా అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు చెప్పబోతు ఓడిపోతా అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు చెప్పాను. చంద్రబాబు నాయుడు అనడానికి ఆయన బేస్ ఏంటి, ఆయనకి ఎందుకు ఓటు వేయాలి చెప్పనండి. ఒక పాజిటివ్ నాకు ఓటు వేయండి ఈ కారణం వల్ల అడిగాడా చెప్పండి. జరిగిన 25 రోజుల ఆయన తాలూకా ఎన్నికల సభల్లో ప్రచారంలో నన్ను చూసి ఓటేయండి అని అడిగాడు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మత చూసో, సత్యన మత చూసో, నాగార్జున మత చూసో, లేకపోతే నానిగారి మత చూసో, మా రమణ గారి మత చూసి ఏమన్నాడు తప్ప అతను మత చూసి ఏమన్నాడు. పోయి చెప్పిన మా మతలో ఉండేటి కదా, అదేదో ఆయనే పేరు తీసుకొచ్చి రంగపురి అది మచ్చ అంటాడుగా చెప్పండి. ఏం మాట్లాడతాడు? ఒక్క ఆయన స్పీచెస్తో ఒక విషయం తీసుకొచ్చి ఇది కరెక్ట్ కదా సార్ అని చెప్పు, నీకు జ్ఞాపకం ఉంటే తల్లి చెప్పు. సూపర్ సిక్స్ అంటూ ఎప్పుడు రేపు పాత హిస్టరీ. ఆయన ఏమి కొత్తగా ఇంతకుముందు రాష్ట్రంలో కొత్తవాడు కాదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. మొన్నే ముఖ్యమంత్రి చేసి మా రుణమాఫీ చేస్తానని మహిళలు మోసం చేశాడు, రుణమాఫీ చేస్తానని రైతులు మోసం చేశాడు. బాబు వస్తే జాబ్ ఇస్తాడు, లేకపోతే 2000 రూపాయలు గుర్తిస్తారని యువకులు మోసం. ఎవరు నమ్ముతాడు? క్రెడిబిలిటీ. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏంటి? క్రెడిబిలిటీ. మాట చెప్పిందే చేస్తాడు, చేసింది చెప్తాడు. అది కదా నమ్మకం కావాలి. మనం మీ ఇంట్లో కానీ మీ సంస్థలో కానీ నమ్మకస్తులు ఎందుకు పెట్టుకుంటాం మనం?
అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టుకుంటాం? నమ్మకం వ్యక్తి కాబట్టి, చెప్పింది చేస్తాడు కాబట్టి, చేసింది చెప్తాడు కాబట్టి. ఆయన పరిపాలనలోనే మన తాలూకా దైనందిన జీవితంలో మన ఆర్థిక పరిస్థితి అయ్యేవని సామాన్యులు కోరుకు అనుకుంటున్నారు కాబట్టి. ఒక పిల్లవాడికి మంచి చదువు వచ్చి గ్లోబల్ విద్యార్థిగా వాడు తయారవడానికి అవసరమైన ప్రక్రియలన్నీ కూడా ప్రాథమిక దశ నుంచే సమకూరుస్తున్నాం కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కదా. ఇవన్నీ అభాస్వాలు కాదు, వాస్తవాలు. జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిన దాంట్లో ఏమో ఒకటి చెప్పనండి. చంద్రబాబు నాయుడు నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా ప్రభుత్వం గురించి చెప్పండి. ఆయన చేసిన పద్ధతి ఎంతసేపు చెప్తే నేను హైటెక్ సిటీ అంటాడు. హైటెక్ సిటీ ఎవరికంటే మా తెలీదా? 10 సంవత్సరాల మంత్రిని కదా అక్కడ జాయింట్ దీంట్లో ఉమ్మడి రాష్ట్రంలో. చంద్రబాబు గవర్నర్ కి ఒక లేఖ రాశారు. ఏమని? ఈ ఆఫీసు అప్గ్రేడ్ చేసే పేరుతోటి 5 రోజుల పాటు దాన్ని నిలిపేయబోతున్నారు. డాక్యుమెంట్స్ మొత్తాన్ని డిలీట్ చేసి కుట్ర జరుగుతుంది. దీన్ని నిలుపుదల చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఆయన దేనికి ఈ ఆఫీసు ఏ డాక్యుమెంట్ డిలీట్ చేస్తారు? ఏ డాక్యుమెంట్ తప్పు డాక్యుమెంట్లు ఉంటాయి వ్యవస్థలో? ఆయన ముఖ్యమంత్రి చేశాడు కదా, వ్యవస్థలో ఆయనకి ఐడియా లేదా? ఇది ఇలాంటివే మనం చూసాం. భూ చట్టం గురించి వచ్చి తప్పుడు రాత రాశారు ఈనాడును, ఆంధ్రజ్యోతి, TV5 అని పుణ్యం లేనట్టు 5 నేను చెప్పాను. ఆ రోజు చెప్పాను ఏమని, 15 తర్వాత భూ చట్టం మీద వచ్చి ఈ టీవీలు కానీ ఈ పద్ధతి కానీ రాస్తే అటు కుట్టండి, అది దాని గురించి ఎత్తితే అడగండి అని. ఇది ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. అలాగే ఇవాళ ఈ 4వ తారీఖు వరకు ఇలా కోలాడతారండి ఏదో పెద్దని. అది కూడా చెప్పాం. ఇతను తాలూకా కోయెత్తుల వల్ల పేదవాడు రాసిన పెన్షన్ ఆగింది. ఏదైతే బటన్ నొక్కి డైరెక్ట్ DBT ఏదైతే ఇచ్చామో విద్యార్థులకు ఇస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేదు ఆసరా ప్రోగ్రాం ఏదైతే మహిళలకు ఇస్తున్న ఆసరా ప్రోగ్రాం మిగిలిన 28% కానీ, లేదు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కానీ, లేదు చేయొద్దు కానీ, లేకపోతే BC నేస్తం కానీ, ఇవన్నీ కూడా 14 ఎన్నికలు అయిపోతే 16 నుంచి అవన్నీ అవుతాయని ఆ రోజు చెప్పాం. ఇతను దొచ్చరిలో దుర్మార్గం ఆలోచనలు ఆగాయని చెప్పి ఇవాళ 16వ తారీఖు ఇవాళ నుంచి ఇవాళ అన్నింటిలో ఇవాళ అప్పుడే ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం 700 కోట్లు బకాయి ఉంటే 600 కోట్లు ఇవాళ జమ అయిపోయినాయి. 28% ఉన్న అది ఇది ఆసరా ప్రోగ్రాము 100% ఇవాళ ఇంకా 100 కోట్లు మాత్రమే వేయాలి. 18 కోట్లు జమ అయిపోయింది. అందులో మా అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. అలాగే ఇది రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా కొంత రిలీజ్ అయిపోయింది. ఇంకొక 4-5 రోజుల్లో మొత్తం అన్నీ కూడా ఫినిష్ అయిపోతాయి, అన్నీ కంప్లీట్ అయిపోతాయి, అందరికి ఉంటాయి. ఇది గవర్నమెంట్ తాలూకు కేడుపడి. ఇది ఇదే చంద్రబాబు అయితే